మనం చాలా రకాల బావులను చూసి ఉంటాం, కానీ శృంగార బావి గురించి వినడం మాత్రం ఇదే మొదటిసారి అయి ఉంటుంది. ఈ శృంగార బావి ఎక్కడుంది అనే విషయాల గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. వరంగల్ నగరంలోని వెలుగు చూడని కాకతీయుల కాలం నాటి ఎన్నో కట్టడాలు అడుగడుగునా కనపడుతూ ఉన్నాయి. ఇందులో బయట ప్రపంచానికి తెలియని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. నేటి తరానికి తెలియకుండా అనేక రహస్యాలు కనుమరుగైపోతున్నాయి. ఇందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన ఇంజనీర్ల నైపుణ్యమే ఈ శృంగార బావి. ఈ బావిని 3 అంతస్తులుగా నిర్మించారు. ఈ శృంగార బావిలోకి దిగి చూస్తే టైం మిషన్ లోకి వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. రాణి రుద్రమ్మదేవితో సహా ఎంతో మంది రాజులు, రాణిలు ఈ బావిలో స్నానం చేసేవారు. ఇదే ఈ బావి ప్రత్యేకతగా చాలా మంది చెబుతుంటారు. శృంగార బావి నుంచి నేరుగా 1000 స్తంభాల గుడి వరకు సొరంగం మార్గం కూడా ఉండేది. కాకతీయులు 360 బావులు నిర్మించారని చెబుతుంటారు. అందులో ఈ 3 అంతస్తుల బావి ఒకటి. ఈ బావిలో ఒక స్వరంగ మార్గం ఉండటం ఈ బావి ప్రత్యేకత. 1000 స్తంభాల గుడిలో ఉన్న నీరు స్నానం చేయటానికి నిషిద్ధమట. ఈ నీటిని కేవలం శివుడికి అభిషేకం చేయటానికి మాత్రమే వాడాలి. అందువల్ల ఇక్కడ స్నానం చేసి స్వరంగ మార్గం ద్వారా 1000 స్తంభాల గుడికి వెళ్లి అక్కడ అర్చన చేసుకుని వచ్చేవారని చెబుతారు. ఈ శృంగార బావి నిర్మాణం చాలా అద్భుతంగా కనబడుతుంది. శిల్పకళా శైలి, నాట్య భంగిమలు అందరినీ ఆకట్టుకుంటాయి. 3 అంతస్తులుగా నిర్మించిన ఈ బావిలోకి శత్రులు ప్రవేశిస్తే క్రింది అంతస్తులో ఉన్న వారికి వెంటనే తెలిసిపోతుంది. ఈ విధమైన ప్రణాళికతో ఈ బావిని అప్పటి ఇంజనీర్లు నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఆనాటి కాకతీయులు ఈ బావిని కేవలం స్నానం ఆచరించడానికే ఉపయోగించేవారు. ఈ బావిలో 3 అంతస్తులు ఉండగా మొదటి అంతస్తులో 9 స్తంభాలు, రెండవ అంతస్తులో 4 స్తంభాలు, మూడవ అంతస్తులో 2 స్తంభాలతోటి ఈ బావి నిర్మించబడింది. ఇందులోని రాచరిక స్త్రీలు స్నానం చేస్తున్నప్పుడు ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చినప్పుడు అలా వారు ఏ అంతస్తులో ఉన్నా కూడా వారి ప్రతిబింబం నీటిలో కనపడేది. ఈ కట్టడం భౌతిక శాస్త్రానికి సంబంధించిన అద్భుతమైన కట్టడం. ఈ బావి ఎంత ఎండాకాలమైనా కూడా ఏ రోజు ఎండిపోదట. వర్షాలు రానప్పుడు కూడా, అలాగే కరువు పరిస్థితులలో కూడా శృంగార బావిలో నీరు ఎప్పటికీ ఎండిపోకుండా, ఇంకిపోకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చూశారు కదా శృంగార బావి గురించి. ఈ బావి పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.